ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఇది మన దేవుడిచ్చిన సమయమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు. మరి దినమున మనకు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మనము మరి లాస్ట్ డే 21 days ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఎంతో గొప్ప ఘనమైనగా దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకంటే I never thought that it would go according to his plan. ఎందుకంటే మన ప్లాన్ ప్రకారం కాదు, కానీ దేవుడు తన యొక్క ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళి ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినము ఎంత గొప్పగా దేవుడు మన సంఘంతో మాట్లాడినాడంటే I'm very very happy that God has been with us all the time, and he will be moving forward, and he will be doing greater miracles in our life. God is not a God who forgets the sacrifices. He always remembers what you have done for him. మీరు టైం ఇస్తే దేవుడికి ఎంతో ఇష్టం. మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క టైంకి దేవుడు ప్రతిఫల దీవెనలు ఇచ్చే గొప్ప దేవుడు. దినమున మన ప్రార్థనతో ఈ యొక్క 21 దినమున మరి 21వ దినమున మనము ఫాస్టింగ్ ప్రేయర్ని ప్రారంభించుకుందాం. శని మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తండ్రి. అయా నిన్న నేడు నిరంతరం అయా ఏకరీతిగా ఉన్న దేవుడివై ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని నడిపించి అయా ప్రతి ఒక్క విషయాల్లో మమ్మల్ని గొప్ప చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా అవును తండ్రి, ఈ 21 రోజులు మీరు మమ్మల్ని ఎంతో అయా మేము ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఒక కమిట్మెంట్తో ప్రతి ఒక్కరు నడుస్తుండగా మీరు మమ్మల్ని అయా తోడుగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. ఈ చివరి దినమైన 21st డేలో మేము ఉండి ఉండగా అయా ఎవరెవరైతే దేనికోసం అయితే అయా ఒక సాక్రిఫైస్ని చేసి ఉన్నారో అది మీరు వాళ్ళ జీవితాలు నెరవేర్చబోతున్నందుకు వందనాలు యేసయ్యా. అయా సంఘములో సంఘ సభ్యుల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప బ్రేక్ త్రూని మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు అయా. అయా వాళ్ళ మేము వినబోయే వాక్యాన్నే కానీ ఎవ్రీ డే ఫాదర్ ఆల్ దిస్ 21 days అయా మీరు పాస్టర్ గారి ద్వారా మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా అదే రీతిగా ఈ చివరి రోజు కూడా అయా మేము వాక్యం వినబోచుండగా ఆరాధనలో ఉండబోచుండగా అయా మీ సన్నిధిని గొప్పగా తాకబోతున్నందుకు వందనాలు అయా. అయా ఇది చూస్తున్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని అయా మీ సన్నిధి తాకబోతున్నందుకు వందనాలయా. ప్రార్థన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి దేవుడిచ్చిన సమయంలో యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. ఈ దినమున మరి పచ్చిగల చోట్ల మచ్చికతో నడుపును. మన గొప్ప దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో దీవించి మన సంతోషముగా మనం ఎల్లప్పుడూ ఉండులాగిన దేవుడు మనకిస్తున్న దీవెనలను బట్టి మీరందరూ సంతోషిస్తున్నారు అనుకుంటాం. మనం దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి మనం ఈ పాటతో దేవుణ్ణి ఆరాధిద్దాం. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి నాకు లేమి గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను యేసు నన్ను కరుణతో ఆదరించు. మరి ఒకసారి చెప్తాం. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు.
దిక్కులేమీ లేదు. పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను సునన్ను కరుణతో ఆదరించు. థ్యాంక్ యూ జీసస్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, దిక్కులేమీ లేదు. చిక్కగల చోట్ల చిక్కతో నడుపు. నూనెలతో నా తలను అంటి ఉన్న గొప్ప దేవా మీకు వందనాలు. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయముని పొర్లుచున్నది. థ్యాంక్ యూ జీసస్. నూనెతో నా తలను అభిషేకము చేయు. యమునింది పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు. Amen. Thank you Jesus. Thank you Lord. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఈ దినమున దేవుడిచ్చిన ఒక మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలండి. మరి మనము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుండగా దేవుడు మరి మనకిచ్చిన ప్రతి ఒక్క అవసరతను తీర్చే గొప్ప దేవుడు, మన యొక్క కన్నీటిని తీర్చే గొప్ప దేవుడు. మరి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో మరి ఎంతమంది ఏ కన్నీటిను దేవుని సన్నిధికి వచ్చి ఆ కన్నీటిని విడిచినప్పుడు దేవుడు తుడిచి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మరి నీకును నాకును తోడై ఉన్న గొప్ప దేవుడు, మన శ్రమలన్నిటినీ మోయేవాడు ఆయనే అంటూ మరి దినమున మరి ఒక పాటతో దేవుని స్తుతిస్తూ మహిమపడదామండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కన్నీటిని తుడిచే గొప్ప దేవుడు నాయనా. ఆమేన్. హల్లెలూయా. నా కన్నీటిని తుడచువాడు, నాకు తోడుండు వాడవు. నా
శ్రమలన్నీయు మోయువాడవు, నాకు తోడుండువాడవు. నా కన్నీటిని తుడచువాడవు, నాకు తోడుండువాడవు. నా శ్రమలన్నీయు మోయువాడవు, నాకు తోడుండువాడవు. నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ, నీ కోసమే నా వీక్షణ. నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ, నీ కోసమే నా వీక్షణ. పరుగెత్తెదన్ గురియొద్దకు, నా స్తుతులను అర్పించుటకై. పరుగెత్తెదన్ గురియొద్దకు, నా స్తుతులను అర్పించుటకై. ఆరాధన 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 నీకే యేసయ్యా. ఆరాధన 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 నీకే. Praise you, Jesus. We praise you, God. అవునా, మా కన్నీళ్ళలో ఒక తోడుగా ఉండి, అయ్యా మాతో కూడా నడుస్తున్న దేవుడవై ఉన్నందుకు వందనాలేసు. నీకు వందనాలేసు. మా గృహములో కుటుంబములో కలత చెందగా కృంగిపోగా. మా గృహములో కుటుంబములో కలత చెందగా కృంగిపోగా. నేనున్నానని మాటిచ్చితివి, నీ దివ్య ప్రేమను మాకిచ్చితివి. నేనున్నానని మాటిచ్చితివి, నీ దివ్య ప్రేమను మాకిచ్చితివి. నీ దివ్య ప్రేమను మాకిచ్చితివి. ఆరాధన 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 నీకే యేసయ్యా. ఆరాధన 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 నీకే. నా కన్నీటిని తుడచువాడవు, నాకు తోడుండువాడవు. నా శ్రమలన్నీయు మోయువాడవు, నాకు తోడుండువాడవు. నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ, నీ కోసమే నా వీక్షణ. నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ, నీ కోసమే నా వీక్షణ. భయపడను భయపడను, నిలిచెదను నిలిచెదను, నీ కృప నాకు తోడుండగా.
స్తుతించెదను నీ కృప నాకు తోడుండగా, నీ కృప నాకు తోడుండగా, నా కన్నీటిని తుడచువాడవు, నాకు తోడుండు వాడవు, నా థ్యాంక్ యూ జీసస్, మోయువాడవు, నాకు తోడుండు వాడవు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. దేవునికి వేలాది వందనములు. అలానే దేవ మాకు ఇచ్చిన ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని బట్టి మీకు వందనాలు. మేము స్తుతించి మిమ్మల్ని మహిమర్చి మీరు గణపరిచే తరుణాన్ని మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. నీకే మా ఆరాధన నాయన, మీకే నా స్తుతులు, మీకే మా ఘనతనైనా యేసయ్య దినమున చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దినమున దేవుడిచ్చిన యొక్క మంచి సంతోషకరమైన దినమును బట్టి దేవాతి దేవునికి వందనాలు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మరి ఒకసారి మీతో గడిపే ఒక తరుణాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. సజీవుల లెక్కలో మనం నుంచి ఉన్న గొప్ప దేవునికి వేలాది వందనాలు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ టుమారో యాజ్ ఇట్స్ అన్ ordained day for us to worship. That's the priority thing, but the second thing is that God has called us and we've been preparing ourselves. మేము దేవుని పరిచర్య కోసం దేవుడు ఒక 2 సంవత్సరముల నుంచి తన యొక్క సేవ అనుభూతిని ఏ విధంగా ఉంటుంది, మరి అడుగడుగున దేవుడు మాతో నడుస్తూ ఏ విధంగా ఆ టేస్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఆనందము, దుఃఖము, సుఖము, ప్రతి అవమానమును దేవుడు ఒక టెస్ట్ మనీతో మమ్మల్ని తీసుకొచ్చిన విధమును బట్టి దేవునికి వందనాలు. మరి చివరిగా ఈ యొక్క 21వ దినమున మనకిచ్చిన వాగ్దానము, ఇట్ ఈస్ ఫర్ ద హోల్ చర్చ్ అండ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్. ఐ బిలీవ్ దిస్ 111 is going to stand number 1 in our church. This psalm is going to stand for us. Let's all just read for the first 2 verses and then we'll worship our living God. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. Praise God. ఈ 2 ఫస్ట్ అండ్ సెకండ్ వచనాలు వచ్చేసి I have written this. First verse, it's for the church, where I will praise the Lord with my whole heart in the assembly of the upright and in the congregation. మరి కాంగ్రిగేషన్ అంటే మరి మన అందరికి తెలుసు, దేవుడిచ్చిన మనకి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సంఘమును దేవుడు స్థాపించి మనమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆనందకరంగా మనం జీవిస్తున్నామని ఫస్ట్ వర్స్ దేవుడు మనందరికీ ఇచ్చిన. వీఆర్ ప్రైజింగ్ గాడ్ ఇన్ హిస్ ప్రజెన్స్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి హూ విల్ మెడిటేట్ అంట, ఎవరు అంట, ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్, దే ఆర్ స్టడీడ్ బై ఆల్ హూ హ్యావ్ ప్లెజర్ ఇన్ దెమ్. మరి ఎవరు ధ్యానిస్తారంట, దివారాత్రములు మరి ధర్మశాస్త్రమును ధ్యానించేవారు ధన్యులు. దినమున ఒకటో మరి 111లో రాయబడి ఉంది, మళ్ళీ ఒకటో మరి అది ఎక్కడుందో చూస్తారండి, సామ్స్ 1కి వెళ్ళిపోతే మరి అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తుంటాం. దివారాత్రములు మరి మనం దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి స్తుతించేవారిగా మనం అందరం ఉండాలి, మెడిటేట్ చేసేవాగా. 2వ వర్స్ మరి ఫస్ట్ మళ్ళీ 1 వచ్చింది మనకి, 1 సెకండ్ వర్స్ ఒకసారి మనం చదువుకోగలిగితే దేవుడు మనం అక్కడ మాట్లాడతాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. మరి దినమున 2వ పాయింట్ మళ్ళీ 111లో మళ్ళీ ఇంకొక 1 యాడ్ అయింది మనకి, మళ్ళీ ఫస్ట్ వర్స్కి తీసుకెళ్ళాడు దేవుడు. దివారాత్రములు మనం ధ్యానించేవారుగా దేవుని యందు ప్రతి దినము దేవుని యందు మనము దేవుని సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి. మరి రానున్న దినాలలో మరి ఆర్డినేషన్ అయిన తర్వాత మరి దేవుడు మా ఇరువురికి మరి ఇచ్చిన మరి పిలుపును బట్టి దేవుని మహిమార్థమై మేమిద్దరము జీవించాలి. మరి ఈ దినమున గాడ్ హ్యాస్ గివెన్ us ఎ ప్రామిస్. మన ప్రామిస్ మరి మన జీవితాలలో ఈ దినమున మనకిచ్చిన సామ్స్ 111:10 మనం చదువుకుంటే గనక దేవుడు మనకి ఏమి ఇచ్చిన్నాడు అనేది మనం చూడగలుగుతాం. యెహోవా అందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు,
ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి ఈ దినమున ద ఫియర్ 10th verse మనము చదువుకుంటే కనుక అందులో మనం స్టార్టింగ్ మరి ఈ దినమున నాకు ఒక క్వశ్చన్ ఉంది. మనము జ్ఞానులము అని మనం అనుకుంటున్నామా, లేకపోతే ఇంకా జ్ఞానము కొదువుగా ఉంది, దేవా నాకు జ్ఞానం కావాలి అని ఎవరన్నా దేవునికి మొరబెట్టాలనుకుంటున్నారు? ఈ దినమున ఒకసారి మీకు మీరుగా క్లారిఫై చేసేసుకోవాలి. ఎందుకంటే మన దినమున ఒకసారి మనంగా ఒక్కొక్కసారి పర్ఫెక్షనిస్ట్ అంటుంటారు కదా, మిస్టర్ పర్ఫెక్ట్, లేకపోతే ఇటువంటి వర్డ్స్తో మనం వెళ్తూ ఉంటాం. కానీ ఆర్ వి పర్ఫెక్ట్? ఆర్ వి హ్యావింగ్ ఎ గుడ్ విజ్డమ్, రియల్లీ హ్యావింగ్ విజ్డమ్ అని ఈ దినమున మనం మాట్లాడుకుంటే కనుక దేవుడు ఒక కీ మనకిచ్చి ఉన్నాడు, విచ్ ఈజ్ ఎ ప్రయారిటీ కీ ఫర్ లార్డ్. దట్ ఈస్ ద కీ టు ద ట్రూ విజ్డమ్. ఏంటో ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఈ దినమున మనకి ఇవ్వబడిన ఈ వాక్య భాగంలో చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి దేవుని యందు యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మరి అది దేవుడిచ్చిన మనకి చివరి దినమున మనకి అందరికీ దేవుడిచ్చి ఉన్నాడు, including me, including you, everyone actually. It is the foremost thing for the wisdom. దేవుని వాక్యము, దేవుని బలము, లేకపోతే ఈ లోక సంబంధమైనవి మనం ఏదన్నా అచీవ్ చేయాలి అంటే దేవుని యందు మనకు కావాల్సింది ఏంటంట? భయము. మరి భయము అంటే ఎటువంటి భయం కావాలి అంటే దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చే మరి భయము మనకు కావాలి. దేవుడు భయంకరుడైన దేవుడు. అవును, ఈ దినమున మనం అంటూ ఉంటాం, భయపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని హడల్ చేసే దేవుడు కాదు, కానీ దేవుడు మన నుంచి కావాలనుకున్నది మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుడిని ఆరాధించాలి. గాడ్ నీడ్స్ దాట్. ఇట్స్ నాట్ అబౌట్ ఫియరింగ్ ఫర్ గాడ్. ఏదో భయంతో మనం చేసేవారుగా భయంగా అక్కడ కూర్చొని నామకార్థంగా చేస్తూ ఉండేవారం కాక దేవుని యందు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం చేసేవారుగా. గుడ్ అండర్స్టాండింగ్. మరి ఇది మన ఇద్దరు వ్యక్తులను నేను మెన్షన్ చేసి ఉన్నాను. మరి ఒకటి వచ్చేసి మరి కింగ్ డేవిడ్, మరి మొదటిగా వచ్చేసి మరి సొలొమోన్. మనందరికి తెలుసు మరి చాలా వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అండ్ తనకున్న రిచ్ మరి పవర్ ఈ లోకంలో మరి ఎవ్వరికి లేనంతగా దేవుడు ఆ యొక్క కింగ్ నుంచి ఉన్నాడు. ఎందుకు అంటే మరి ఆయన ఒకటే, హీ యాజ్డ్ గాడ్ ద విజ్డమ్ విత్ ఎ ఫియర్ ఫర్ గాడ్. దేవుని యందు దేవుని సన్నిధికి వచ్చి ఒక భయముతో ఏమి కావాలని అడిగినప్పుడు జ్ఞానము కావాలి. జ్ఞానం ఎంతో మనం కూడా దేవుని సన్నిధికి భయముతో వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చి, దేవా నాకున్న మనం ఏం అడుగుతున్నాం? దేవా నాకు ఇల్లు రెంట్ కావాలి, ఈఎంఐ కావాలి, లేకపోతే పిఆర్ కావాలి, నాయన ఇవి కావాలి అవి కావాలని అడుగుతాం. కానీ ఐ బిలీవ్ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మీరు అడుగుతున్నారా? ఇది మన విజ్డమ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ సబ్జెక్ట్. ఎందుకంటే మరి కింగ్ డేవిడ్ చూసుకుంటే కనుక దేవునికి చాలా హృదయానుసారుడైన మరి మన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ దినమున హీ ప్రియారిటైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని కోసం మరి తాను ఫస్ట్ హీ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ హీ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఈ దినమున ఆ యొక్క ప్రేమ అనురాగాలు మనకుందా? ఒకటి మన జీవితాలలో మనకు కావాల్సింది we should be feared, we should be fear for యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి రెండోదిగా we have to follow his commandments. అది కూడా మరి 10th verseలోనే మనం చూస్తుంటాం చివరిగా, a good understanding have all those who do his commandments, his praise endures forever. మరి తెలుగులో కూడా చూసుకుందాం. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. మరి ఆయన శాసనములు, ఆయన కమాండ్మెంట్స్ని మనము ఫాలో అవ్వాలి. ఈ దినమున శాసనములు అంటే మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానములు కూడా మనకు ఒక శాసనాలు. ఆయన ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని దాన్ని దాచిపెట్టి ఆ వాగ్దానం ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయకుండా ఆ వాగ్దానం వైపు మనం నడుస్తున్నామా? God has promised you for something greater that will happen in your lives, but if you hold on to it, not doing any work for it, not doing any hard work to it, it will not
గెట్ యూ సమ్వేర్. ఎందుకంటే దేవుడు కూడా మనలో చూసేది ఏంటంటే తన కమాండ్మెంట్స్, తను ఇచ్చిన శాసనములను మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తను చెప్పింది ఈ దినమున మనకి చెప్పింది, లవ్ వన్ అనదర్ ఈజ్ ది ఎసెన్షియల్. మీ యొక్క పొరుగు వారిని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు వారిని కూడా ప్రేమించండి అని దేవుడు చెప్పి ఉన్నాడు. మరి ఎంతమంది మనం చేస్తున్నాం? రెండోదిగా మనం అది చేయాలి. మరి మూడోదిగా వీ హ్యావ్ టు మెడిటేట్ డైలీ ఆన్ ద గాడ్స్ వర్డ్. వీ విల్ ట్రై అవర్ బెస్ట్ to give the daily words, but we have to meditate daily on the word of God. ఈ దినమున అది ఇట్స్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్, నాట్ ఫర్ యూ, నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ, బట్ ఇట్స్ గోనా బి గ్రేటర్ బ్లెస్సింగ్. ఎందుకంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాక్యము ద్వారా దేవుడు మరి ఒక్కరిని మీకు చూపిస్తూ ఉంటాడు. మీ ఫ్రెండ్నే చూపించవచ్చు, లేకపోతే మీ రిలేటివ్ని, లేకపోతే పాస్టర్ గారినే చూపెట్టి, పాస్టర్ గారికి వాక్యము దాగి ఉంది, మీరు అర్జెంటుగా వారికి చెప్పండి, something good is going to happen in their lives అని. మీరు కూడా సంథింగ్ pastor doesn't have great ఏదో అద్భుతాలు అయిపోవు, లేకపోతే ఏదో అయిపోతుంది ఒకటేసారి పాస్టర్ అయిపోగానే అని నేను చెప్పను. కానీ ప్రతి మనిషికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గిఫ్ట్స్ని మనం క్యాచ్ చేసేవారుగా ఉండాలి. మరి కృపావరాలు, హీలింగ్ పవర్స్, మెడికల్ పవర్స్ని దేవుడు రానున్న దినాల్లో మనందరికీ, ఎందుకంటే చివరి దినాలలో మరి అందరి మీద కుమరిస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. హూ యాక్సెప్ట్ ఇట్, God will give to them. Who is having that acceptance heart, God will be giving to them. So ఈ దినమున మనం యాక్సెప్టెన్స్ హార్ట్తో మనం దేవుని దగ్గరికి వద్దాం. ఫోర్త్ వచ్చేసి నెవర్ ఫర్గెట్ అబౌట్ హిస్ గ్రేస్. ఆయన కృపను మనం ఎవ్వరము మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే హీ ప్రొవైడెడ్ ఆల్ ద ప్రొవిజన్స్ ఫర్ యూ టిల్ టుడే. ఎందుకంటే ఈ దినమున వరకు మీరు అక్కడ చూస్తున్న టీవీతో కలిపి ప్రతి ఒక్కటి మీకు దేవుడు కృప వలనే మీకు దేవుని కలిగించాడు. మరి మీరు ఆ యొక్క కార్ డ్రైవ్ చేస్తూ మీరు వెళ్తున్న ప్రతి ఒక్క వాహనము దేవుని కృప వలనే మనకి ఇచ్చాడు. దేవుని కృప వలనే మీరు బయటకు క్షేమంగా వెళ్ళి మరి లోపలికి కూడా మరి క్షేమంగా రావస్తున్నారు. మరి ఈ నాలుగోది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐదోదిగా రిసీవ్ హిస్ ఎటర్నల్ హెరిటేజ్. మరి ఈ యొక్క వాక్య భాగంలో 6వ వచనంలో రాయబడింది, హీ హాస్ డిక్లేర్డ్ టు హిస్ పీపుల్ ద పవర్ ఆఫ్ హిస్ వర్క్స్ ఇన్ గివింగ్ దెమ్ ద హెరిటేజ్ ఆఫ్ ద నేషన్స్. మరి ఈ యొక్క 111 అనే ఈ యొక్క సామ్స్లో ఎన్నో దాగి ఉన్నాయి. దాని యొక్క కృప, గ్రేస్ వచ్చేసి 4th verseలో ఉంటుంది. మరి నేను తీసిన పాయింట్స్ అన్నీ దే ఆర్ ఇన్సైడ్ ది ఈ సామ్స్లోనే దాగి ఉన్నాయి. మీరందరూ దీన్ని ధ్యానించండి. ఎందుకంటే ఐ డెంట్ టేక్ ఇట్ ఫ్రమ్ మై ఓన్ పర్స్పెక్టివ్, నేనుగా తీసుకోలేదు. అవన్నీ దేవుడు ఈ యొక్క వచనాలలో ప్రతి ఒక్క వచనం నుంచి దేవుడు ఇచ్చిన నేను ఒక 5 పాయింట్స్ని మీకు ఇచ్చున్నాను. ఆ 5 పాయింట్స్: fear for the Lord, mari follow his commandments. 3, meditate on his word daily. Never forget his grace. 5th is receive his eternal heritage. మరి ఏంటి ఎటర్నల్ హెరిటేజ్ అంటే, దేవుడు రానున్న రోజుల్లో దేవుడు మీకు ఈ భూలోకంలో ఒక హెరిటేజ్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ భూలోకంలో దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఫ్రీడమ్ ఇచ్చే రోజులు అతి త్వరలో ఉన్నాయి. మరలా మరి ఎటర్నల్ హెరిటేజ్ వచ్చేసి దేవుడు మరి పరలోకాన్ని మనకి మరి న్యూ హెవెన్ అని వచ్చినప్పుడు మీకు నాకు మరి బంగారమైన ఇల్లు కడుతున్నాడు. మరి బంగారం కలిగిన దేవుడు ఎంతో శ్రేష్టమైనది మీకు దాగించాడు. మరి ఈ దినమున వాటిని మనం రిసీవ్ చేసుకునే వారిగా మనం అందరం ఉండాలి. ఈ దినమున అటువంటి గొప్ప ఒక లైట్ టు ద నేషన్స్గా మన UCH హ్యాస్ టు స్టాండ్ ఇన్ ద కమింగ్ డేస్. ఎందుకంటే మనము ఒకటి, వెన్ దెర్ ఈజ్ ఎ లైట్ గివ్స్ ఏ గ్రేటర్ లైట్ టు మెనీ ఫ్యామిలీస్. అది చీకటిలోకి ఎవరిని పంపించదు. లైట్ ఈజ్ సంథింగ్ రిసెంబ్లింగ్, గివింగ్, హెల్పింగ్ మెనీ మోర్ పీపుల్ ఇన్ దిస్ కమ్యూనిటీ. దట్ ఈస్ ద లైట్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ యూ అండ్ మీ. మిమ్మల్ని నన్ను ఎందుకు UCHగా ఒక రిసెంబ్లింగ్గా దేవుడు చేస్తున్నాడంటే, మొదటిగా మనము దేవుడి కమ్యూనిటీ వర్క్కి మనము చేస్తూ ఉండాలి. దేవుని పరిచర్యను తీసుకెళ్ళాలి. దేవుని సువార్తను వారికి ప్రకటించి, love one another is the very, very essential value of UCH. So let us all stay rooted in the wisdom. ఈ దినమున ఇవ్వబడిన యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ఆయన ఇచ్చే జ్ఞానమును మనం అందరం పంచుకుందాం. అటువంటి దీవెనలు మనందరికీ, మీకును మాకును మన కుటుంబాలకు దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్. అందరు తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుని చివరి దినమున మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ దినమున మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయనా యేసయ్యా.
మేము అనుకోనని రీతిగానైనా మాకు ఇచ్చిన ఈ యొక్క 21 దినముల యేసయ్య వాగ్దానములను బట్టి మీకు వందనాలు. ప్రతి దినము నూతనముగా యేసయ్య మాతో మాట్లాడిన విధమును బట్టి నూతన అధ్యాయమును, నూతన విజన్స్ని మాకు ఇచ్చిన విధమును వందనాలు. మాకు మేమేదో స్థాపించుకుంటున్నాం, మేమేదో చేస్తున్నాం అనేటట్టు కాకుండా ఒక విజన్తో మీ యొక్క వాక్యానుసారంగా బిల్డ్ చేసే చర్చ్గా మీరు UCH నుంచి పోతున్న విధమును బట్టి వందనాలు. ఒక విజన్తో కూడిన జీవితాలను మేము కట్టుకుంటున్నామన్న మన ఇండివిజువల్స్కి మాకు ఇస్తున్న ఒక తలంపుల్ని, విజ్డమ్ని బట్టి మీకు వందనాలు నాయన. ఫ్యామిలీస్ని ఒక విజనరీ ఫ్యామిలీస్గా మీరు రూపొందిస్తున్న విధమును బట్టి వందనాలు. ఈ 21 రోజులు ఏ కుటుంబం ఏ ఆందోళనతో వెళ్తూ, ఏ డౌట్ఫుల్తో వెళ్తున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు ఇచ్చిన క్లారిటీని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యములో బలపడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రతి ఒక్క ఇండివిజువల్కి మీరు నడిపిస్తూ, బలపరుస్తూ, దీవిస్తున్న విధమును బట్టి వందనాలు. బట్ లార్డ్, వీ హ్యావ్ టు బీ లార్డ్, మేము మా ఛాలెంజెస్ వస్తున్న ప్రతి ఒక్క దాన్ని అధిగమించుకు ముందుకు వెళ్ళే జీవితాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేనికి భయపడొద్దు నాయన యేసయ్య. మేము గొప్ప దేవుడు, లయన్ ఆఫ్ జూదా మా వెనుక ఉన్నాడు, మేము వారి పిల్లలము అన్న గొప్ప శక్తివంతంగా మేము ముందుకు వెళ్ళడానికి మీరు దయచేయండి. రానున్న రోజులు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు. ఆ వాగ్దానము తట్టే మా జీవితాలు చూడాలి కనుక మేము వేరే ఇకలోక సంబంధమైన డిసప్పాయింట్మెంట్స్కి కానీ, ఇకలోక సంబంధమైన వాటి ఏ యొక్క రిజెక్షన్స్కి మేము చూడకుండా ఆ యొక్క స్ట్రెయిట్ ఆ ప్రామిస్ని, ఎంత వర్ధిల్లింపచేసే ఆ ప్రామిస్ని మేము చూస్తూ ముందుకు వెళ్ళే జీవితాలను మీరు దయచేయండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కన్నీటిని, మా చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క కన్నీటిని మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఏ ఆందోళనతో ఉన్న ప్రతి ఒక్కరు వారి ఫైనాన్షియల్ ఇష్యూస్ని మీకు అప్పచెప్తున్నాం నాయన. వారి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని మీకు అప్పచెప్తున్నాం. వారి యొక్క పని పాటలను మీకు అప్పచెప్తున్నాను నాయన. ఆ ప్రతి ఒక్కరిని ముట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు చేతులు వారిపై ఉంచిన ఆయన, మీరు కాకోలము ద్వారా ఏ విధంగా ఏలియాకు సహాయం చేశారో నాయన, ఈ దినమున అటువంటి సహాయం మా కుటుంబాలకు మీరు దయచేయండి. మా సంఘమునకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఐ బిలీవ్ దట్ లార్డ్, మేము చేతులు చాచి ఉంచేవారి కంటే యేసయ్యా మేము ఇతరులకు ఇచ్చేవారిగా మా జీవితాలు రానున్న రోజుల్లో మారుస్తున్న విధమును బట్టి వందనాలు. ఈ దినమున మేము కష్టములో ఉన్నామేమో కానీ రానున్న దినముల్లో మమ్మల్ని యేసయ్యా ఎత్తైన కొండ మీద కూర్చోబెట్టే గొప్ప దేవుడు నాయన. విశ్వాసముతో ప్రతి ఒక్కటి సాధ్యం నాయన. నమ్మువానికి ప్రతి ఒక్కటి సాధ్యము, నమ్మలేని వానికి ఏది సాధ్యము కాదు నాయన. ఈ దినమున మేమందరం మా సంఘము నమ్మేసే ఒక సంఘముగా మమ్మల్ని నిలబెడుతున్న విధమును బట్టి వందనాలు. మా జీవితాలలో మేము కొట్టుమిట్టాడుతున్న ప్రతి శ్రమ నుండి విడుదలను మీరు దయచేస్తున్న విధమును బట్టి వందనాలు. రేపటి దినమున జరగబోయే సర్వీస్లో తోడుగా ఉండండి యేసయ్యా. మేము స్టేజ్ ఎక్కామా యేసయ్యా, మేము స్టేజ్ మీద పాటలు పాడుతున్నామా, లేదా స్టేజ్ మీద వాక్యం చెప్పామా, మా ఘనత వచ్చిందని కంటే ముందుగా మేము మోకరించి, మేము ప్రార్థించి తర్వాత మా యొక్క చర్చ్లోకి రావడానికి మీరు దయచేయమని ప్రార్థిస్తాం. మొదట మా రూమ్లో మేము మా యొక్క సిద్ధపాటును చేసుకొని ఆదివారం చర్చ్కి వచ్చే మనసును మీరు మా యొక్క కుటుంబానికి, సంఘాలకి యేసయ్యా ప్రతి ఒక్కరికి నైనా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు చర్చ్కి వచ్చిన ఒక సిద్ధపాటు హృదయముతో దేవుని సన్నిధికి వచ్చే డేస్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మేమెవరము పర్ఫెక్ట్ కాదు కానీ నాయన, మీరు చేస్తున్న పర్ఫెక్ట్ వేని బట్టి మీకు వందనాలు. యు ఆర్ ద వే మేకర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దారి కనబడకపోయినా అక్కడ మీరు దారి వేసి సరళము చేసి ఆనాటిన ఇజ్రాయేలును నడిపించిన గొప్ప దేవుడు ఈ దినమున మమ్మల్ని కూడా నడిపిస్తావన్న నమ్మకంతో మేమందరం ముందుకు వెళ్ళచ్చు. మీ యొక్క మహిమార్థమై మా ప్రతి ఒక్క జీవితాలు ఉండడానికి సహాయాన్ని మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ జీసస్. Thank you everyone for joining for the live, and also we want to thank everyone who has been participating, thanking God in all these 21 days. God is going to do greater wonders in the coming days. Please be prepared. ఎందుకంటే సంతోషంగా ఉండండి. దేవుడు అతి త్వరలో గొప్ప కార్యాలను మన జీవితాల్లో చేసి మనం దీవిస్తాడు. మరలా కలుసుకుందాం. విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.